హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 30. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ప్లీజ్ అందరికి ముందుగా సారీ, నేను ఎవ్వరికి ఏది ఇన్ఫార్మ్ చేయకుండా ఊరు వెళ్ళాను. ముందు సడన్ గా అప్పటికప్పుడు అనుకున్నాము, బుధవారం ఆఫ్టర్నూన్ అనుకున్నాము. నేను ఈవినింగ్ కి కూడా బుధవారం ఈవినింగ్ కూడా వీడియో షెడ్యూల్ చేశాను. కొంచెం పని తొందరగా అవుతుందని వీడియో చేశాను. బట్ సడన్ గా ఊరు వెళ్దామని అనుకున్నాం. అది ఎక్కడికి అంటే గుత్తికొండ బిలం, ఒక టెంపుల్ కి. చాలా బాగుంటుంది. శివుడిది గుహ, మునీశ్వర్లు గుహ ఉన్న ప్లేస్ అన్నమాట. మీకు ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిస్తే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. పిక్స్ అక్కడ ఎక్కువ పిక్స్ దిగలేదు, బట్ కొన్ని దిగాము. అదైతే యాడ్ చేస్తాను. అంటే మా బ్యాక్ సైడ్ చూడండి, గుత్తికొండ బిలం అక్కడ గుహలాగా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ ఒక 2-3 మెట్లు దిగంగానే, గుహలోకి వెళ్ళగానే మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చాలా వేడిగా ఉంటుంది. ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. ఇక అసలు చెమటతో మన ఒళ్ళు తడిచిపోతుంది. మా హస్బెండ్ కి అయితే ఏకంగా షర్ట్ కూడా తడిచిపోయి ఉంటది. తడిచిపోయింది మొత్తం. కావాలంటే మీకు పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సడన్ గా ఇంకా గురువారం ఆఫ్టర్నూన్ మేము బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి, బుధవారం ఆఫ్టర్నూన్ బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయింది, నైట్ 7 అయింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే దసరా నవరాత్రులు చేస్తారు. అంటే అక్కడ యాక్చువల్ గా ఉండేది శివుడి గుడి. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి కూడా ఉంది. అక్కడ దసరావి నవరాత్రులు చేస్తారని తెలిసేసరికి ఇంకా 1 డే ఉన్నాము. ఇది యాక్చువల్ గా మీకు వీడియో శుక్రవారం మార్నింగ్ వస్తే, మేము ఇంటికి వచ్చింది గురువారం ఈవినింగ్ 6-6:30 అయింది. ఇంకప్పుడు వీడియో చేసే ఓపిక లేక కుదరలేదు. మాకు ఆల్రెడీ ఆటో ఉంది కాబట్టి మేము ఆటోలో వెళ్ళేసి వచ్చాం. మాక్సిమం 3-4 అవర్స్ పట్టింది జర్నీ వెళ్ళడానికి. మీకు పిక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, గుత్తికొండ బిలం అని సెర్చ్ చేస్తే ఆ టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ప్లీజ్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళైతే ఒకసారి యూట్యూబ్ లో వీడియో ఉంటుంది, చూడండి. అంటే మన ఛానల్లో కాదు, సెర్చ్ చేస్తే ఆ వీడియో వస్తుంది అంటున్నాను. ఓకేనా? ఇక కథలోకి వెళ్ళిపోదాం. అంతలో మాలిని తనని కలవడానికి నీల్ ఆరోగ్యం బాలేదు అని తెలుసుకుని పరామర్శించడానికి వచ్చింది. ఆవిడ రాకతో కమల్ తడబడ్డాడు. ముందే ఆవిడ అంటే ఇంట్రెస్ట్ ఉన్న కమల్ తన కోసం ఇంత దూరం వచ్చిన మాలినికి ఇంకాస్త అట్రాక్ట్ అయ్యాడు. మాలిని ఓరచూపు చూస్తూ అతడి వద్దకు వెళ్ళింది. ఏమైంది కమల్ గారు? నీల్ ఆరోగ్యం బాలేదు అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? నేరుగా తనని చూసే వరకు నాకు శాంతి లేదు అంటూ కావాలని కమల్ భుజం మీద చెయ్యి వేసింది. అంతే. అతడు కరిగిపోతూ, ఏం లేదు మాలిని, చిన్న యాక్సిడెంట్ అంతే. ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడు, కానీ నా గుండె వేగం హెచ్చింది. దానికి ఏమైనా అవుతుందేమో. ఏమి అని కంగారుగా ఉంది అని ఆవిడ వైపు ఇంట్రెస్ట్ గా చూస్తూ చెప్పాడు. మాలిని కమల్ చెంపపై రాస్తూ, ఏమీ కాదు, నేనున్నానుగా అని కవ్వించి, అబ్బాయిని చూడాలి అని ఉంది అని అడిగింది. అతడు ఆమె చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తూ, తప్పకుండా రండి అని లోపలికి తీసుకువెళ్తుంటే తెలివిగా అతడు చెయ్యి విడిపించుకొని, నాన్నా నీల్, ఏమైంది నీకు అంటూ ఓవరాక్షన్ చేస్తూ వెళ్లి బెడ్ మీద ఉన్న నీల్ని పలకరించింది. అతడు చిరాకు పడుతూ, ఎవరివిడా అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నవ్వుతూ, ఆవిడ మహేంద్ర వర్మ గారి వైఫ్, విక్రాంత్కి పిన్ని, మనకి కావలసిన వారు అని చెప్పాడు. నీల్ షాక్ అయ్యాడు. కమల్ మ్యాటర్ క్లియర్ చేశాడు. విక్రాంత్ ఈవిడకు కూడా శత్రువు, అంటే ఈవిడ మనకు స్నేహితురాలు అవుతుంది. నీకు యాక్సిడెంట్ అయ్యిందని చూడ్డానికి వచ్చారు అని చెప్తుంటే నీల్ చిరాకు పడుతూ, ఇక్కడి వరకు వచ్చి నన్ను చూడ్డానికి నేనేమి ఎగ్జిబిషన్ ని కాదు అని చిరాకు పడ్డాడు. మాలిని నీల్ కోపం చూసి మనసులో నవ్వుకుంటూ,
బాబు నీల్, నీకు కోపం ఎందుకు వస్తుంది? నాకు తెలుసు. నేను నీతో మాట్లాడాలి. ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తావా అని అడిగింది. నీలేదో అనేలోగా కమల్, దాందేముంది మాలిని, అబ్బాయితో మాట్లాడే రైట్స్ నీకున్నాయి అని మేనేజర్కి సైగ చేసి బయటకు వచ్చాడు. అతడి వెనకే మేనేజర్ వచ్చాడు. నీల్ మల్హోత్రా మాలిని వైపు విసుగ్గా చూస్తూ, మీరు నాతో ఏం మాట్లాడడానికి వచ్చారు అని అడిగాడు. మాలిని నవ్వుతూ మొబైల్ తీసి అప్పుడే ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫొటోస్ చూసి, చాలా బాగుంది వ్యవహారం, నువ్వు కూడా చూసి తరించు అంటూ అనన్య గుడికి వెళ్లడం, అక్కడ విక్రాంత్ ఆమె చేతులు పట్టుకుని చెంపకి తాకించుకోవడం, ఆమె చేతులు ముద్దాడటం, ఎవరో సీక్రెట్ గా ఫొటోస్ తీసి ఆవిడికి పంపించారు. ఇప్పుడు ఆవిడ కన్నింగ్ మైండ్ తో వాటిని నీల్కి చూపిస్తూ, బాబు నీల్, నీకు అనన్య అంటే ఇష్టమని తెలుసు, కానీ ఆ పిల్ల నువ్వు ఇలా మంచం మీద పడి ఉంటే ఆ విక్రాంత్తో రొమాన్స్ చేస్తుంది చూడు అని ఆమె చేతిలో ఉన్న ఫొటోస్ చూపించింది. అవన్నీ చూసిన నీల్ తట్టుకోలేకపోయాడు. అనన్య ఇంత స్పెషల్ గా తనకి ఎప్పుడు ఎదురైంది లేదు. ఎంత ఎంత అందంగా ఉంది. విక్రాంత్ తనని మార్చాడు. వాడి కోసం స్పెషల్ గా ముస్తాబైంది. వీల్లేదు, నేను మంచివాడిని కాదు అని తెలిసి కూడా అనన్య విక్రాంత్తో రొమాన్స్ చేస్తుంది. వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు. ఒప్పుకోను, నేను ఊరుకోను. నన్ను బురదలో కప్పెట్టి వాడు నా అన్నయ్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. వీల్లేదు, వెంటనే వెళ్లి వాడిని చంపేస్తా అని ఆవేశపడుతుంటే మాలినికి ఎంతో హాయిగా ఉంది. ఆ మాట, ఓ తప్పకుండా చంపు, కాకుంటే కత్తి నీదే కావాలి, ఆ చెయ్యి నీది కాకూడదు. నీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక విషయం నేరుగా చూపించాలని వచ్చాను. నీ ఆవేశం చూశాక అర్థమైంది, నువ్వు విక్రాంత్ అంతు చూస్తావని. అలాగే కానివ్వు, కాకుంటే తెలివిగా నడుచుకుంటూ చంపాలి. విక్రాంత్ పైకి పోతే అనన్య ఒంటరిదవుతుంది. దాన్ని లొంగ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ విక్రాంత్ ఉండగా మాత్రం ఆమెను చేరుకోవడం సాధ్యం కాదు అని ఫుల్ గా రెచ్చగొట్టింది. నీల్ ఆవేశపడుతూ, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయను, వాణ్ణి నా చేతులతో చంపాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఆంటీ తప్పుకో అని బెడ్ దిగే ప్రయత్నం చేస్తుంటే మాలిని మొబైల్ బ్యాగ్ లో పెట్టేసి కమల్ కమల్ అంటూ కేకలు వేస్తూ పిలిచింది. అతడు లోపలికొచ్చి కొడుకు ఆవేశం చూసి కంగారు పడ్డాడు. రే నీల్, తొందరపడకు, ఒక్క 3 రోజులు అంతే, వాడికి ముహూర్తం ఫిక్స్ అయింది. వాడు ఆ అనన్య విశాఖపట్నం కాంట్రాక్ట్ విషయమై వెళ్తారు. అక్కడ మీటింగ్ అటెండ్ అవుతారు, కానీ తిరిగి ఒక్కరే వస్తారు. విక్రాంత్ అక్కడే పైకి పోతాడు. వాడికి చావు తప్పదు. పక్కా ప్లాన్ చేశాను. ఏరియా మారదు, కానీ ఆయుధం మనది కాదు. అది అని కూడా ఎవ్వరూ అనుకోరు. స్లో పాయిజన్ లా పని పూర్తవుతుంది. ఈ డాడీ మీద నమ్మకం ఉంచు. నా కొడుకుని ఇంత బాధ పెట్టిన వాడిని ఎలా వదిలేస్తాను అనుకున్నా? ఒక్క 3 రోజులు. వాడికి భూమి మీద నూకలున్నాయి అనుకో ప్లీజ్ అని ఓపికగా చెప్పి నీల్ని కంట్రోల్ చేశాడు కమల్. నీల్ రగిలిపోతూ, డాడ్, వాడికి 3 రోజులు లైఫ్ చాలా చాలా ఎక్కువ. అనన్య వాడు ఉన్నాడు అని ముడుచుకుపోతుంది. నేను భరించలేను. ఏదో ఒకటి చెయ్యాలి అని అరుస్తుంటే విషయం తెలుసుకున్న మాలిని కంట్రోల్ చేస్తూ, ఆవేశం వద్దు నీల్, మన చేతికి మట్టి అంటకుండా పని ముగిస్తుంటే ఇంకేం కావాలి? నువ్వు నేరుగా వాణ్ణి చంపితే జైలుకు పోతావు. అనన్యని ఎలా దక్కించుకుంటావు? వాడు పోవాలి. నీకు అనన్య కావాలి, అందుకు సహాయం రావాలి. అంతవరకు నీకు ఓపిక ఉండాలి. రెస్ట్ తీసుకో, నాకు వదిలే, నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పింది. నీల్ ప్రస్తుతం ఆవేశం కంట్రోల్ చేసుకోక తప్పదు అనుకున్నాడు. కమల్ మాలిని బయటకు వచ్చారు. ఆవిడ కమల్ ప్లాన్ బాగుంది అని మెచ్చుకుంది. మేనేజర్ ఆవిడికి విందు ఏర్పాటు చేశాడు. మాలిని చెయ్యాలి అనుకున్నది చేసి కమల్తో కలిసి డిన్నర్ చేసి అతడి కంపెనీకి ఇస్తూ ఫుల్ హ్యాపీ చేసింది. ఆవిడ చేస్తుంది తప్పు అని ఏమాత్రం అనిపించలేదు. కమల్ని పూర్తిగా ఆవిడ వశం చేసుకుని మర్చిపోలేని కంపెనీ ఇచ్చింది.
కమల్ చాలా ఆనందించాడు. వచ్చిన పని పూర్తయింది అన్నట్టు మరునాడు ఉదయాన్నే ఇండియా ఫ్లైట్ ఎక్కింది. విక్రాంత్ కారులో కూర్చున్న అనన్య కోపంగా చూస్తూ చేతులు దాచుకుంటూ వేసుకున్న ఓణీలో చుట్టేస్తూ ఉంది. కారు నడుపుతున్న విక్రాంత్ ఆమె చర్యకు నవ్వుతూ, కారు నడుపుతుంటే అనన్యకి ఇంకాస్త కోపం వస్తుంది. హే, ఎందుకు నవ్వుతున్నావు? నాకు కోపం వస్తుంది. అసలు నీకెంత ధైర్యం అలా చేయడానికి? ఓ గాడ్, మెంటల్ ఉంది నీకు. అసలు నీకు సెన్స్ లేదు. నీకు నచ్చింది చేస్తావు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకోను అంటూ మీద వేసుకున్న ఓణి మొత్తం చేతులకు చుట్టుకొని జార్చుకుంది. విక్రాంత్ ఏదో అందం అని ఆమె వైపు తిరిగాడు. అంతే, రెడ్ సిగ్నల్ అన్నట్టు ఆమె పవిట మొత్తం జారిపోయి ఆమె అందాలు ఎక్స్పోజ్ చేస్తూ మతి పోగొట్టింది. కాని అనన్య విక్రాంత్ని తిట్టే పనిలో ఉంది. అందుకే పైట జారిపోయిందని గమనించలేదు. విక్రాంత్ కార్ సడన్ బ్రేక్ వేస్తూ, దేవుడా ఏంటిది తల్లి, కాస్త నీ వాలకం చూసుకో, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు అని అరిచాడు. ఆమె, నా వాలకానికి ఏమైంది? నేను బాగానే ఉన్నాను, నువ్వు టాపిక్ మార్చుకు అని వాదిస్తుంటే విక్రాంత్ సీరియస్ గా చూస్తూ జారిపోయిన పైట సరిచేస్తూ, వేసుకున్న డ్రెస్ సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా అరుపులేంటి? ఇప్పుడెందుకు ఆ చేతులు రాస్తున్నావు? నాకెందుకు వార్నింగ్ ఇస్తున్నావు? నాకే ఎదురు చెప్పే ధైర్యం వచ్చేసిందా? ఇంకా నీ కంపెనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, అప్పుడే పొగరు పెరిగిపోయిందా? మాట్లాడకుండా కూర్చో. ఆ చేతులు దాచే పని మానుకు. ఇది నా ఆర్డర్, తెలుసుగా? నేను ఆర్డర్ వేస్తే నువ్వు ఫాలో చెయ్యాలి, వేరే ఆప్షన్ లేదు. సరిగ్గా కూర్చో అని క్లాస్ ఇస్తుంటే అనన్య ఇంకేమంటుంది? లోపల తిట్టుకుంటూ మొహం తిప్పుకొని కూర్చుంది. విక్రాంత్ షూ అని ఊపిరి తీసుకున్నాడు. అలాగే వాళ్ళు కారు ఆగిన చోట ఏదో చూసి, ఇప్పుడే వస్తా, మెదలకుండా కారులో ఉండు అని బయటికి వెళ్తుంటే అనన్య కోపంగా చూస్తూ, నాకు అంత టైం లేదు, వెళ్ళాలి, నేను టాక్సీ అని మాట పూర్తి కాలేదు. షూ అని ఆమె నోటిపై వేలు పెడుతూ, ఇప్పుడే చెప్పాను డోంట్ షౌట్ అని, కూర్చో అని కార్ లాక్ చేసుకుని వెళ్ళాడు. అనన్యకి విక్రాంత్ మీద చాలా కోపం వచ్చింది. అతడు అలా చేస్తున్నాడు కానీ కాసేపటి క్రితం అతడు చేసిన అల్లరి గుర్తుకొచ్చింది. ఆమె చేతులు చూసుకుంటూ ఉంటే ఆ చేతులు విక్రాంత్ చెంపలు తడిమిన స్పర్శ తెలిసింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమె చేతులు విక్రాంత్ గుండె శబ్దం తెలుసుకున్న వైనం గుర్తుకు వచ్చింది. అంతే, ఆమె గుండె వేగం హెచ్చింది. అతడు ఆ చేతులు అందుకొని ముద్దుల వర్షం కురిపించిన క్షణం గుర్తుకు వచ్చింది. ఆమెకు చాలా పులకరింత కలిగింది. సిగ్గుపడుతూ రెండు చేతుల్లో మొహం దాచుకుని చిరునవ్వు నవ్వుకుంటూ కొంత సమయం పరిస్థితులు మర్చిపోయి పరవశిస్తూ ఉంది. అరగంట తర్వాత వచ్చాడు విక్రాంత్. ఆమె అలర్ట్ అయ్యి సీరియస్ పొజిషన్కి వచ్చినట్టు కూర్చుంది. ఈసారి వేసుకున్న ఓణి పర్ఫెక్ట్ గా ఉంది, ఆ చేతులు దాచిపెట్టలేవు. విక్రాంత్ కారు ఎక్కుతూ ఆమె బుద్ధిగా కూర్చొని ఉండడం చూసి, వెరీ గుడ్, అలా చెప్పిన మాట వినాలి అని కారు స్టార్ట్ చేశాడు. అనన్య ఇంకా వాదించే ప్రయత్నం చేయలేదు. ఆమె ఆఫీస్కి రాగానే విక్రాంత్ కారు దిగలేదు. అనన్య కారు దిగి అతడు వస్తాడేమో అన్నట్టు చూసింది. విక్రాంత్ కనీసం బాయ్ కూడా చెప్పకుండా వేగంగా ముందుకు వెళ్లిపోయాడు. ఆమె విసుక్కుంటూ, మెంటల్ ఫెలో, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఏదైతే ఏం వదిలి వెళ్ళాడు, ప్రశాంతంగా నా వర్క్ చేసుకుంటాను అని ఆమె క్యాబిన్ కి వెళ్లిపోయింది. ముందుగా కేశవ్ ఎదురయ్యాడు. ఆమె చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోయింది. కేశవ్ అనన్య స్పెషల్ గా రెడీ అవ్వడం ఏదో అకేషన్ ఉందేమో అనుకున్నాడు. ఆమె వెంటనే ఆఫీస్కి వచ్చేయడం వెనుక కారణం అర్థం కాలేదు. అనన్య తన టేబుల్ వద్ద కూర్చొని వాటర్ అందుకొని తాగుతూ ఉంది. ఆమె కంటికి ఒక వస్తువు ఆశ్చర్యంగా కనిపించింది. ఏదో గిఫ్ట్ ప్యాక్ ఆమె కోసం అన్నట్టు ఏర్పాటు చేసింది. ఏమై ఉంటుంది, ఎవరు దీన్ని పెట్టారో అర్థం కానట్టు చూస్తూ కేశవ్ని పిలిచింది. అతడొచ్చి, ఆ గిఫ్ట్ ఒక కొరియర్ బాయ్ తెచ్చిచ్చాడు అని, మీకిమ్మని చెప్పాడు అని స్కాన్ చేసి చూశాం. ప్రమాదకరమైన వస్తువు ఏమీ లేదు అని అక్కడ పెట్టాను అన్నాడు. అనన్య ఆశ్చర్యంగా, నా కోసం గిఫ్ట్ వచ్చిందా? ఎవరు పంపించారు?
అనుకుంటూ ఓకే మీరు వెళ్ళండి అని ఆ గిఫ్ట్ ర్యాప్ ఓపెన్ చేసింది. చూడపోతే ఏదో జ్యువెలరీ బాక్స్ లా ఉంది. ఇంట్రెస్టింగ్ అనుకుంటూ ఓపెన్ చేసి చూసింది. చూడబోతే మెరుపులు మెరుస్తూ అందంగా ఆకర్షిస్తున్న జుంకాలున్నాయి. వావ్, భలే ఉన్నాయి అని ఇష్టంగా వాటిని తీసుకొని చూస్తూ ఉంది. ఆమె వాటిని ఇష్టంగా చూస్తూ నవ్వుకోవడం, తన మొబైల్లో చూస్తూ సంతోషపడుతున్నాడు విక్రాంత్. మరి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది వాటిని అక్కడ పెట్టించింది విక్రాంత్ అని. మరి అనన్య వాటిని అలంకరించుని అతడికి ఎదురు పడుతుందా? ఆమె ఎదురు పడితే విక్రాంత్ నార్మల్ గా ఉంటాడా? ఇంకెంత అల్లరి చేస్తాడో? విశాఖపట్నం ఈ జంట వెళ్లాల్సి వస్తుందా? అక్కడ ఏదైనా ప్రమాదం ఎదురు కానుందా? ప్లీజ్ అప్డేట్ తక్కువగా ఉందని అనుకోకండి, ఎందుకంటే ఎడిట్ దగ్గరే వచ్చేసరికి ఇస్తే వచ్చింది. ప్లీజ్ ఈవినింగ్ ఇంకొక అప్డేట్స్ ఇస్తాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.